ఓపిక ఉంటే ఎంతటి ఓటమి అయినా మహా విజయంగా మారుతుంది. ఒక ఊర్లో ఒక రైతు తన పొలంలో బాంబు మొక్క నాటాడు. నీళ్లు పోశాడు, ఎరువులు వేశాడు. ఒక సంవత్సరం గడిచిన మొలక పెరగలేదు. అందరూ అతన్ని ఎగతాళి చేశారు. ఏం లాభంరా నీ కష్టానికి అని. కానీ రైతు ఓపికతో వదిలిపెట్టకుండా చూసుకుంటూనే ఉన్నాడు. ఏడాది గడిచిన తర్వాత ఆ బ్యాంబు ఒక్కసారిగా చాలా ఎత్తుకు పెరిగింది. అసలు ఇంత వృధా కాలం కాదు, భూమిలో లోతైన వేర్లు పెంచుకునే కాలం. అందుకే అంటారు, ఓటమి అనేది అంతిమం కాదు, అది మన వేర్లు బలపడే సమయం మాత్రమే. మన జీవితంలో ఓటమి ఎదురైతే మనసు విరిగిపోవడం సహజం. కానీ గుర్తుంచుకోవాలి, ఓటమి అనేది అంతిమం కాదు, అది ఒక కొత్త ఆరంభానికి అవకాశం మాత్రమే. ఒక రైతు బాంబు మొక్కను సంవత్సరం పాటు ఓపికగా చూసుకున్నాడు. మనం కూడా ఓపికతో కష్టపడితే సరైన సమయానికి విజయము ఒకేసారి మహా ఎత్తుకు చేరుస్తుంది. ఓటమి మనలోని బలాన్ని పరీక్షిస్తుంది. ఓపిక మన భవిష్యత్తు విజయానికి సిద్ధం చేస్తుంది. కాబట్టి నువ్వు పడే ప్రతి ఓటమి నీ వేర్లు బలపడుతున్న కాలమే. గుర్తుంచుకో మిత్రమా, ఓపిక ఉంటే ఎంతటి ఓటమి అయినా గొప్ప విజయంగా మారుతుంది. అది ప్రకృతి రహస్యం, జీవిత సత్యం.